దేవీపీఠాలు వివరించెదను. ఇవి వింటేనే చాలు పాపాలు పోతాయి. దేవి అంగంబడిన ప్రతి ప్రదేశము సిద్ధపీఠమే. సిద్ధి కావలసిన వార్లకు, ఐశ్వర్యం అభిలషించు వారికి ఆయా పీఠాల్లో దేవిని ఉపాసిస్తారు. దేవి ముఖం పడిన చోట వారణాసి విశాలాక్షి, నైమిసారణ్యంలో వెలిసిన దేవి పేరు లింగధారిణి, ప్రయాగలో లలిత, గంధమాదరం మీద కాముకి, మానస సరోవరమున కుముదియు, దక్షిణాదిన విశ్వకామ, ఉత్తరాదిన విశ్వకామ ప్రపూర్ణయు, గోమంతమున గోమతీదేవియు, మందర పర్వతమున దామకాచారిణియు, చైత్రరథమున మద్గుటయు, అస్తినాపురమున జయంతియు, కన్యాకుబ్జమున గౌరియు, మలయ పర్వతమున రంభయు, ఏకాంబరమున కీర్తిమతియు, విశ్వపీఠమున విశ్వేశ్వరియు, పుష్కరమున పురుహూతియు, కేదారంలో సన్మార్గదాయినియు, హిమవంతం మీద మందయు, గోకర్ణమున భద్రకర్తియు, స్థానేశ్వరంలో భవానియు, బెల్వంకలో బెల్వం ప్రతికియు, శ్రీశైలం మీద మాధవియు, భద్రేశ్వరంలో భద్రయు, వరహాపర్వతం మీద జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణియు, కాళాంజనం మీద కాళీయు, సాలగ్రామంలో మహాదేవి, శివలింగంలో జలప్రియము, మహాలింగంలో కపిల, మాకోటంలో ముక్తేశ్వరి, మాయాపురిలో కుమారి, సంతానపీఠంలో లలితాంబిక, గయలో మంగళ, పురుషోత్తంలో విమల, సహస్రాక్షంలో ఉత్పలాక్షి, హిరణ్యాక్షంలో సుహాత్సల, విపాసలో మహాగాక్షి, పుండరీకవర్ధనంలో పాడల, సుపాజ్వంతిలో నారాయణి, త్రికూటంలో రుద్రసుందరియు, విపుల క్షేత్రమును విపులయు, మలయాచలంలో కళ్యాణి, సహ్యాద్రి మీద ఏకవీర, హరిశ్చంద్రపీఠమును చంద్రికగాను, రామతీర్థమున రమణి, యమునాపీఠమున మృగావతి, కోటతీర్థములో కోటలియు, మాధవనమున సుగంధ, గోదావరిలో త్రిసంజ, హరిద్వారంలో రతిప్రియ, శివకూటంలో శుభానంద, దేవీకాత్రంలో నందిని, ద్వారకలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్యాచలం మీద వింధ్యావాసిని, కరవీరలో మహాలక్ష్మి, వినాయక క్షేత్రంలో ఉమా, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాలయంలో మహేశ్వరి, మహేశ్వరీపురంలో స్వాహాభగలండంతో ప్రచండ, అమరకంటకంలో చండికగాను, సోమేశ్వరంలో వరారూపం, ప్రభాస తీర్థమును పుష్కరావతి, సరస్వతీ తీర్థంలో దేవమాత, సముద్రబొడ్డున పారావార, మహాలయంలో మహాభాగ, పయోష్ణిలో పెగళేశ్వరి, కృతాశౌచ తీర్థంలో సింహిక, కీర్తిక్షేత్రంలో అంతిశాంకరియు, వర్తక తీర్థంలో ఉత్పల, స్తోనలో భద్ర, సోటోక సంగమస్థానంలో సుభద్రాలోన, సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగవతియు, జలంధ్రం మీద విశ్వముఖము, కిష్కింతలో తార, దేవదారవనంలో పుష్టియు, కాశ్మీరంలో మేధ, హిమాలయం మీద భీమయు, విశ్వేశ్వరంలో తుష్టియు, కపాల విమోచనలో సిద్ధియు, కాయాపురోహణంలో మాయ, శంభోద్ధారంలో ధరయు, పిండారకంలో ధృతియు, చంద్రభాగా ఒడ్డున కళయు, ఆచ్ఛేదనంలో శవధారిణియు, వేణ ఒడ్డున అమృత, బదరీవనములో ఊర్వశియు, ఉత్తరకామ భూముల్లో ఔషధియు, కుశద్వీపములో కశోదకము, హిమకూట మీద మన్మదియు, కుముదవనంలో సత్యవాదినియు, అశ్వత్థ తీర్థంలో వందనీయు, వైశ్రవణాలయంలో నిధియు, వేదవదనంలో గాయత్రియు, శివసన్నిధిలో పార్వతియు, మాండవ్యంలో మాండవ్యు, ముఖనివాసంలో గౌరియు, ఉష్ణతీర్థంలో అభయయు, వింధ్యాపర్వత స్థాణువుల్లో వితంబయు, దేవలోకమున ఇంద్రాణియు, బ్రహ్మలోకమున సరస్వతియు, సూర్యలోకమున ప్రభయు, మాతృలోకమున బ్రహ్మకళయు. మొత్తం 108 పీఠాలు ఎవరు నిత్యము స్మరింతురో వారి పాపములు పోతాయి. వారికి దేవీలోకమున స్థిర నివాసం ఏర్పడును. ఇది చదివినను, వ్రాసినను, వినినను ధనధాన్యాభివృద్ధి కలుగును. అక్షయమగు పుణ్యము లభించును. అంత్యమున ఇంద్ర పదవి లభించును.